మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఆయన అడుగుని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అడుగడుగు జగన్ని తొక్కడానికి భయపడింది. ఆయన అపయాసం చేసే పని చేశారు, కానీ ఆయన ఏంటో చూపించుకున్నారు. నేను సేఫ్ జోన్ సీట్ ఎదిగి పులివెందుల్లో గెలిచే వ్యక్తిని కాదు, ఓడిపోయిన చోటే గెలిచే వ్యక్తిని అని చూపించుకున్నాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి 50,000 మెజార్టీ వస్తే మంగళగిరిలో 90,000 మెజార్టీ తెచ్చుకున్నాడు. తండ్రికి దగ్గర తనేడు అనిపించుకుంటున్నాడు. కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో చూపిస్తున్నాడు. అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు, వైజాగ్లో కంపెనీలు పెట్టిస్తున్నాడు, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. తనేంటో తన మార్క్ ఏంటో పరిపాలనలో చూపించుకోగలుగుతున్నాడు. తాను నాన్న 18 గంటలు కష్టపడితే నేను మాత్రం తక్కువ అని చెప్పేసి 20 గంటలు కష్టపడి అంతకుమించిన రికార్డుని రాజకీయాల్లో నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. దట్ ఈజ్ నారా లోకేష్ అనిపించుకోగలుగుతున్నాడు. ఒకసారి నారా లోకేష్ పాదయాత్రకి అనే యువగలం పాదయాత్రకి 1 year నిండిన సందర్భంగా దాని గురించి మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీకు అనేకమైనటువంటి అనుభవం ఉంది, అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన్ని మాత్రం అపయాసం చేసే పని చేశారు. రాజకీయ నాయకుడి కాదే కాదన్నారు, పర్సనాలిటీని అపయాసం చేసే ప్రయత్నం చేశారు, పుట్టకని అపయాసం చేసే ప్రయత్నం చేశారు. కానీ అన్నిటిని తట్టుకొని, అనేక అవమానాలు తట్టుకొని ఇవాళ తనేంటో చూపించుకుంటున్న నారా లోకేష్ గురించి ఏం చెప్తారు మీరు? ఒక గొప్ప పోరాట యోధుడు అనుకోవాలి. యువగలం ద్వారా తను ప్రూవ్ చేసుకున్నాడు. పప్పు అనే మాట నుంచి నిప్పుగా మారాడు. అనేక మంది మీరు అన్నట్టు అపహాస్యం చేశారు. లోకేష్ అంటే పప్పు అన్నారు. ఇప్పుడు ఏమైంది? రెడ్ బుక్ తీసుకుని ఒక్కొక్కరి తాట తీస్తా ఉన్నాడు. తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని ఎలా అయినా కాపాడుకోవాలని తపన పడ్డాడు. అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తోడయ్యాడు. ఆ విధంగా ఢిల్లీ వెళ్ళాడు, పెద్దలను కలిశాడు. తన తండ్రి జైలుకి వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడ్డాడు. ఒకవైపు వాళ్ళ బావగారు, మామగారు బాలకృష్ణ గారు. అంటే సమయస్ఫూర్తి. అందరూ భయపడి వెళ్ళిపోయిన సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలిపెట్టే సమయంలో పార్టీని బతికించుకున్నాడు. కాబట్టి లోకేష్ని చాలామంది అనుకుంటారు కదండి. లోకేష్ గారి దగ్గరగా చూస్తే అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. అతను చాలా తెలివితేటలు ఉన్నాయి. అతను మరీ ఇదిగా చేసుకుంటారు, కానీ అతను మంచి అడ్మినిస్ట్రేటర్, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. మీరు అన్నట్టు ఎక్కడైతే పోయిందో అక్కడే సాధించుకోవాలని మంగళగిరి కేంద్రంగా ఇప్పుడు చూడండి. నిన్న రాష్ట్రపతి వచ్చి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని స్వాగతం పలికారు. ఎయిమ్స్ ఫస్ట్ స్నాతకోత్సవం ఫస్ట్ బ్యాచ్ 4 బంగారు పథకాలు ఇచ్చారు. ఎక్కడ? మంగళగిరి పరిధిలోదే అది ఎయిమ్స్. 10 రూపాయలకి వైద్యం. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ కాకుండా ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు, మెరుగైన. అటువంటి ఇంటర్నేషనల్ సమస్యలు వచ్చినాయి. చివరకు మీరన్నట్టు రాష్ట్ర సరిహద్దులు దాటి ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా ముందుకు తీసుకెళ్తానికి తండ్రి నుంచి పొందిన స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్న పోరాట పటిమ, ఇవన్నీ ఆయనకి ప్లస్ అయినాయి. తండ్రిని గురువుగా భావిస్తున్నాడు. అన్నలాగా పవన్ కళ్యాణ్ భావించి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. ఏది ప్రధానమంత్రి మోదీ గారు ఉన్న సభలోనే కాళ్ళకి నమస్కారం పెట్టాడు. వద్దు వద్దు అంటున్నా. అంటే ఏంటి అంటే కష్టాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నేను జీవితంలో చూడలేదు అన్నాడు. బాగా తెలుసుకున్నాడు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా మీరు అన్నట్టు రాష్ట్ర సరిహద్దులు దాటి రాష్ట్రానికి కావాల్సిన కోసం ఒక విద్యా సంస్కరణలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీ, తర్వాత టెక్నాలజీ అందిపుచ్చుకొని అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఇతర దేశాలు కూడా వెళ్ళి మనం చూసాం. సత్యనాదెల్లో కలిశాడు. మిగతా ఈ దీంట్లో కూడా చాలా ఎలన్ మాస్క్ని గెలిచాడు. ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తీసుకొచ్చే పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి తండ్రికి కొద్దిగా టైం ఇచ్చాడు. అంటే టైం అంటే ఆయనకి ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చొరవ తీసుకొని ఇతను వెళ్ళి దేశానికి పెట్టుబడులు తీసే విధంగా ఇతర దేశాలకు వెళ్తాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునే విధంగా ఆయన చేసే ప్రతి పనిలో కూడా అందరూ ఈ రోజున అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా మీరు అనుకున్నట్టు 1 year ఎవరు పార్టీ భయపడి బయటికి రాని పరిస్థితిలో యువగలం ద్వారా బహిరంగానే విమర్శిస్తా ఒక పార్టీని కాపాడాడు. చూసారా? నేటి తరం యువ రాజకీయాలకి లోకేష్ ఒక స్ఫూర్తిగా మనం చెప్పుకోవాలి. ఆయన రెడ్ బుక్ వాదం అన్నాడు లేదా? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కరవడిస్తూ ఉంటాడు, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. నేను కూడా బ్లూ బుక్ తీసుకొస్తాను అంటున్నాడు. మరి రెడ్ బుక్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిందో కూడా తెలియదు. కానీ ఏదో మొత్తానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారో లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టబోతే నాకు ఈ హోంశాఖ అన్నాడు. అప్పటి నుంచి కూడా ఎవరైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో
ఆయన బోరగడ్డ అనిల్ కావచ్చు, వర రవీందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వణుకు అనేది పుట్టింది, జైల్లో వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళేమో రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. సద్దల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడు కనపట్ల, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. ఇకపోతే విక్రాంత్ రెడ్డి ఇప్పుడు పోర్టులు స్వాధీనం చేసుకున్న వ్యక్తి, శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అంటే నెంబర్ 2, ఆయన ఏదో పవన్ గారి ప్రాపకం కోసం మెసేజ్లు పెడుతున్నాడు. రకరకాలుగా ఏదేమైతే కానివ్వండి, లోకేష్ అనే వ్యక్తి ఆయన ఎదిగిన తీరు యువగలం ద్వారా తన యొక్క లీడర్షిప్ని పూర్తిగా చేసుకోగలిగాడు అనమాట. ఇంకోటి సార్, ఎవరు ట్విట్టర్లో తమ బాధను వ్యక్తం చేసుకున్నా సరే సోషల్ మీడియా సాక్షిగా వెంటనే స్పందిస్తున్నాడు. ఆ మానవత్వ గుణాన్ని ఎలా చూడాలి? కరెక్టే. ఈ దుబాయ్లో మిగతా కంట్రీస్లో ఎడారుల్లో చిక్కుపోయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేట్టు చేశాడు. అది స్పందించే హృదయం. వికలాంగ విద్యార్థుల పట్ల కూడా ఇచ్చేశాడు. ఏది ఎక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే వారు పేదవాడు అంటే ఇమ్మీడియట్గా చొరవ తీసుకుని వెళ్ళిపోయి అవసరమైతే పెద్దలతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకోవడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. అదే మంగళగిరి కేంద్రంగా వాళ్ళ తండ్రి గారితో పాటు ఉంటూ ఎక్కువగా మీరన్నట్టు మీరన్న పాయింట్ ఒకసారి మంగళగిరి అనే పాయింట్ రేవంత్ రెడ్డి గారు పెడుతున్నా. మంగళగిరిలో 1982 తర్వాత ఆ పార్టీ గెలిచిందే లేదంట. ఆ ప్లేస్లో వద్దు ఇంకెక్కడన్నా పోటీ చేయండి అని చాలా మంది రాజకీయ నాయకులు ఆహ్వానించారంట. మేము గెలిపించుకుంటాం భుజాలు పెట్టుకుని అని చెప్పి. కుప్పం కూడా తీసుకుంటాం అని కూడా చంద్రబాబు అడిగారంట. లేదు, నేను తండ్రి చాటే పెట్టిన కాదు, నాకంటూ ఒక మార్కు కావాలి, ఓడిపోయిన చోటే గెలుస్తా, ఇక్కడ ఎందుకు గెలవని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకొని 90,000 మెజార్టీ పైగా గెలిచాడు. ఎలా చూడాలి గెలిచి? డెఫినెట్గా ఆయన అత్యధిక మెజార్టీ గెలిచిన వాళ్ళు గాజువాక తర్వాత ఇదే. అవును, అంతే కదండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీ గెలిచాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 60,000 పడిపోయాడు. ఎప్పుడు 90,000 లక్ష మెజార్టీ ఉండేది, ఆయనకు 60,000 పడిపోయాడు. అంటే ఏంటి, గ్రాఫ్ క్రమేపీ తగ్గింది. 90,000 పైన మంగళగిరి మెజార్టీ వచ్చిందని మామూలు విషయం కాదు. అంటే అంత దాన్ని బట్టి మనం ప్రజల్లో ఎంత ఉంది. లోకేష్ అమర్జీ అనే తీరు, తన తండ్రి నుంచి ఏమి నేర్చుకున్నాడు, తన సోదరుడిగా భావించే పవన్ గారి నుంచి ఏమి నేర్చుకున్నాడు, సుదీర్ఘమైన రాజకీయాలు ఆయన. సార్ నేను చెప్తున్నాను, నేను చాలా దగ్గర నుంచి చూశాను. మీరు నేను ఏదైనా చెప్తున్నా సరే రాసుకుంటాడు, ముందు నోట్ పెట్టుకొని రాసుకుంటాడు. ఏదో వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి అనుకోడు. ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ రాసుకుంటాడు. అదే మేధావులు ఏంటంటే ఎక్కువగా లక్షణాలు కార్తీక్ గారు, మనం చెప్పేది విని రాసుకునే వాళ్ళు చాలా తెలియగలరు. చెప్పేది వినకుండానే నేనే ఎదురు చెప్తానంటే నాకు నా అంత అవివేకం కూడా ఉండడు. కాబట్టి ఎదుటివాడు చెప్పేది మనం కూడా వినాలి. విన్నప్పుడే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. అట్లా లోకేష్ అనేక ఇబ్బందులు పడ్డాడు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు అనేక బాధలు పడ్డాడు, కళ్ళమ్మడి నీళ్ళు తెచ్చుకున్నాడు. ఇవన్నిటి దాటి ఈ రోజున ఆయన ఎమర్జెన్సీ తీరుని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.